South India Shopping Mall, Festival and Wedding Celebrations. Sarikota Designs తో అద్భుతమైన కలెక్షన్. ఓకే, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ మై హంచ్, దిస్ ఇస్ మై బిలీవ్. Okay, when it is slated for release? 4th August. Okay. Hotstar, Disney Hotstar, hello, it's going to be aired, premiered. నేను ఇందాక స్టేజ్ మీద నిన్ను అదే అడిగాను. అంటే నువ్వు ఇంత ఈగర్గా సోల్ఫుల్గా దాని గురించి వెయిట్ చేస్తున్నావు ఫర్ ఇట్స్ రిలీజ్. Correct. వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? Yeah, what is it I'm expecting? Yeah, in one simple sentence I finish. Yes. I am expecting Daya to reach to the maximum level because potential of every actor has been portrayed in the right way. అప్పుడే ఆనందపడతాం. ఇప్పుడు నా ఒక్క పొటెన్షియల్ ఇది అని ప్రతి యాక్టర్ అనుకుంటాడు. దీంట్లో ప్రతి యాక్టర్ పొటెన్షియల్ హ్యాస్ బీన్ క్యారీడ్ ఓవర్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. ఫర్ మీ ఇట్ గేవ్ మీ హై ఎవ్రీ డే హై రావడం అనేది అంత జోక్ కాదు. నాకు సత్యాకు వచ్చేది, గులాబీకి వచ్చేది, సత్యాకు వచ్చేది, విచిత్రంగా ఎగిరిపోవడంకి వచ్చేది, మా రాఘు డార్లింగ్తో ఉన్న ప్రతిరోజు ప్రతి క్షణం వచ్చేది బాంబే పీరియడ్కి. బాంబే పీరియడ్ నాకంటే తనకి ఎంత గుర్తుందో నాకు తెలీదు. బాంబే పీరియడ్ మేము సాంఘీ టెంపుల్లోనే ఎక్కడో షూటింగ్ చేస్తున్నాం. నాగేంద్ర వచ్చాడు. నాగేంద్ర వాజ్ ద ఫస్ట్ గై టు హ్యావ్ గాట్ షాక్డ్. నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి, నీకు ఏమైనా బుద్ధి ఉందా అసలు, ఏంటో అలా పిలుస్తున్నావు, రాఘవేంద్రరావు గారిని రాఘు అంటావేంటి అన్నాడు. ఏమయ్యా, ఆయనకు లేని ప్రాబ్లం నీకేంటి, ఇప్పుడు వెళ్ళి ఆ విషయం ఆయనకు చెప్పకు, ఇప్పుడు ఆయన ఫీల్ అవుతాడు, తర్వాత నేను ఫీల్ అవుతాను, నేను ఫీల్ అయ్యాను, నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పారు. తను అఫెండ్ అయ్యాడు, విచ్ ఐ లవ్డ్ ఇట్. ఆబ్వియస్లీ మీ కాలింగ్ హిమ్ రాఘు. ఐ టెల్ యూ వన్ థింగ్, ఆ డిఫరెన్స్ ఇక్కడ కూడా ఉంది. ఎలా అంటే ఇప్పుడు మేము మెడ్రాస్ నుంచి వచ్చిన బ్యాచ్, కరెక్ట్, యూజ్ టు రెస్పెక్ట్. వాళ్ళందరూ డెమిగాడ్స్లా కనిపించేవారు మాకు. ఒక రాఘవేంద్ర గారు, ఒక దాసనారాయణ గారు, ప్రొడ్యూసర్స్గా తీసుకుంటే అరవింద్ గారు, దత్ గారు, కేఎస్ రామారావు గారు, దేవర్ ప్రసాద్ గారు, అసలు అందరూ వాళ్ళు ఎలాగుండేవారు అంటే గార్జియస్గా కనిపించేవారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వెన్ ది మీడియా హ్యాస్ స్ప్రెడ్ ఇట్స్ వింగ్స్ వైడ్ ఓపెన్ అండ్ ఇన్ ఏ డిజార్డర్లీ వే ఆల్సో, టు బి వెరీ ప్రిసైజ్ అండ్ ఆనెస్ట్. ఇక్కడ వచ్చాక ఆ సటిలిటీస్ అన్నీ పోయి ఎవరి గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా ఒక ఇది లేకుండా, అప్పుడు నువ్వు రాఘుబాయ్ అంటేనే నాకు అంటే ఇక్కడ షాక్ కొట్టినట్టే. చెప్తాను నీకు, ఇక్కడ చిన్న గుడి వీడు అసలు కాదు, నీకు ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. ఒక 8 ఏళ్ల కిందో 10 ఏళ్ల కిందో నువ్వు ఇప్పుడు పనిచేసి మానేసి వచ్చిన ఛానల్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. ఇది దాదాపు 8-10 ఏళ్ల కింద. ఇలా కాలు మీద కాలేసి కూర్చున్నా. కాలు మీద కాలేసి కూర్చుంటే ఇలా కూర్చుని ఇలా మాట్లాడుతున్నా. ఇలా మాట్లాడుతా ఉంటే నువ్వు పనిచేసి మానేసి వచ్చిన ఛానల్కి సంబంధించిన ఒక వ్యక్తి నన్ను ఏమంటే ఇది 8-10 ఇయర్స్ అయి ఉంటుంది, 8 to 10 years. ఏం రంగా 10 ఏళ్ళు అయి ఉంటుంది, 8 ఏళ్ళైనా అయి ఉంటుంది. నువ్వు మొన్ననే పనిచేసి మానేసి వచ్చిన ఛానల్లో దాంట్లో ఒక వ్యక్తి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇందాక చెప్పినట్టు ఇలా నా మీద కాలు వేసుకొని అడుగుతూ ఉంటే, చక్రవర్తి గారు అలా కాలు మీద కాలు వేసుకొని మాట్లాడటం మర్యాద కాదు అన్నారు ఆయన. నేను అప్పుడు ఏం చెప్పానంటే, ఎవరికి, నువ్వు రీసెంట్గా పనిచేసి మానేసి వచ్చిన ఛానల్లో పనిచేసిన వ్యక్తికి క్లారిటీ ఉండాలి లైఫ్లో. నేనేం చెప్పానంటే, ఏమండి, కాలు నాది, తొడ నాది, నా తొడ మీద నా కాలు పెట్టుకుంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వనట్టు ఎలా అవుతుంది? ఇది ఉంది, నువ్వు వెళ్ళి ఛానల్లో చూస్తే. ఏ ఛానల్? నువ్వు రీసెంట్గా పనిచేసి మానేసి వచ్చిన ఛానల్లో నువ్వు వెళ్ళి చూస్తే. ఆయనకి ఏం చెప్పానంటే, ఇప్పుడు మీ తొడ మీద నా కాలు పెడితే అది అవమర్యాద, నా తొడ మీద నా కాలు పెట్టుకుంటే ఎలా అవమర్యాద అవుద్ది? నాకు చెప్పవా నాగేంద్ర? ఎడ్యుకేట్ మీ. అలాగే జేడి చక్రవర్తి చాలా పెద్ద పేరుగా ఉంది, నేను చక్రి అని పిలిస్తే నీకు ఏమన్నా అభ్యంతరమా అన్నారు రాఘవేంద్రరావు గారు. కె రాఘవేంద్రరావు గారు అని పెద్ద పేరు ఉంది, రాఘు అని పిలిస్తే మీకు ఏమన్నా అభ్యంతరమా అన్నా. నాకేం అభ్యంతరం లేదు, మా నాన్న అలా పిలిచేవారు, తర్వాత నువ్వు పిలుస్తున్నావు, నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు ఆయనకి లేని డెప్పి మిగతా వాళ్ళకి ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఆయన అంటే సీఆర్ అండ్ యంగ్స్టర్, లవ్లీ బాయ్, ఆయన ఒక సీనియర్ డైరెక్టర్. నువ్వు అంత చనువు తీసుకుని
ఆయన అందరిని ఎంజాయ్ చేశారు ఆయన ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మా క్రిష్ డార్లింగ్, ఐ కాల్ హిమ్ కృష్ణారెడ్డి గారిని, హీ లవ్స్ ఇట్. నువ్వు హిందీకి వెళ్ళిపోవడం బెటర్ అయింది తెలుసా అసలు కొంతవరకు తెలుగు ఇండస్ట్రీకి. ఎందుకు 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 అదే ఇక్కడ అందరినీ మార్చేసి నువ్వు అసలు కాదు. ఇప్పుడు నీకు ఇంకొక రహస్యం చెప్తా. కృష్ణారెడ్డి గారిని క్రిష్ అని, రాఘవేంద్ర గారిని రాగ్ అని, ఈవి సత్యనారాయణ గారిని సత్యం కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సత్యానికి ఇంకో దానికి ముందర ప్రిఫిక్స్ ఉండేది, ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే తను ఉండగా చెప్తే బాగుండేది. ఇప్పుడు నేను చెప్పకూడదు కదా ప్రిఫిక్స్. ఇప్పుడు నాకు బాగా ఇష్టమైన నటుడు ఒక నటుడు ఉన్నాడు, సుధాకర్ గారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆయన యముడికి మొగుడు టైంలో నేను అచ్చ తెలుగులో చెప్పాలంటే పాలక్ బచ్చాగాడు, పిల్ల వేధవని ఆయన సినిమాలు చూసి మేము 1/2 సినిమా చేస్తున్నప్పుడు సుధాకర్ గారు, బాబుమోహను ఒక ట్రాక్ ఉంటుంది 1/2లో, నేను శ్రీకాంత్ గారు సుధాకర్ గారిని వెచ్చకొచ్చుడు కొట్టున్నావు అని ఆయన చేసిన ఆ కామెడీ చూసి దూరం నుంచి నమస్కారం సార్ అనేవాళ్ళం. జాగ్రత్తగా విను. వింటున్నావు? ఓకే. లేకపోతే ఇందాక నువ్వు మానేసి వచ్చేసిన పాత ఛానల్ లాగా వింటలేదు కదా. అయితే క్లారిటీ. ఆయనకి నమస్కారం పెట్టడానికి మేమిద్దరం వెళ్ళి పెట్టేసి వచ్చేవాళ్ళం. ఎవరికి? మా సుధాకర్ గారికి. షిట్, ఇది కట్ చేయకండి, చేయమని అడుగుతున్నానేమో, ఆయన తలుపుతున్నాడు ఏ కెమెరా. ఎవరి గురించి చెప్పాను నేను ఇప్పుడు? సుధాకర్. మా సుధాకర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మేము నమస్కారం పెట్టడానికి వెళ్ళొచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను వాడు ఏరెవరే ఫ్రెండ్స్. ఇప్పుడు సుధాకర్కి లేని ప్రాబ్లము ప్రపంచానికి ఏంటంటున్నా నేను. కరెక్టే. ఇప్పుడు వాడు ఒరే చక్రి ఎక్కడరా అంటాడు, నువ్వు ఎక్కడరా అని. వాడు నేను డెఫినెట్గా మంత్లీ ఒకసారైనా మాట్లాడుకుంటాం. ఓకే. బట్ చూసే వాళ్ళకి ఇమాజిన్ చేయి, ఈ అమ్మ అతని సినిమాల్లోకి వచ్చేప్పటికి వీడు పాలక్ బచ్చాగాడు, వాడిని ఏరా అంటే, అరే సుధాకర్ లేని ప్రాబ్లం ఏంటన్నా. అది మీ ఇండివిజువల్ కెమిస్ట్రీ అండ్ ఇండివిజువల్ బాండ్ అవి. ఇప్పుడు స్వీట్ హార్ట్ మ్యాన్, నేను చెప్తున్నా కదా, వాడు స్వీట్ హార్ట్. నాకున్న అతి తక్కువ మంచి ఫ్రెండ్స్లో సుధాకర్ గడు ఒకడు. ఓకే. వాడు నాకన్నా చిన్నపిల్లలా ఫీల్ అవుతాడు, నేను అలాగే ఫీల్ అవుతాను వాడిని చూస్తే. అదే ఐ ఫీల్ హిమ్ దట్స్ ఈజ్ వెరీ యంగ్ ఎట్ ఏజ్, ఎట్ హార్ట్. ఐమ్ సారీ. ఎనీవేస్, సో నేనేమంటున్నా అంటే గౌరవం అనేది పేరుకి గారు, ముందర గారు, వెనకాల గారు, మధ్యలో గారు పెడితే రాదు. అదే నీకు అతని మీద ఉంటే తెలిసిపోద్ది. అదే అంతే తప్ప ఇప్పుడు డైరెక్టర్ గారు అంటారు, ఓరని అమ్మ బరిషికి ఎవరా గౌరవం, అది అమ్మ పదం, అది చైర్ గారు, నాకు మైక్ గారిని పెట్టండి అన్నట్టు ఉంటుంది. డైరెక్టర్ గారు, హీరో గారు, అది కెమెరామెన్ గారు. ఇప్పుడు అది కొన్నాళ్ళుగా ఇండస్ట్రీలోని అది నానుడిగా మీ డైరెక్టరే తీసాడు మరి బాబు కల్చర్ మీద కూడాను. అవును, బాబు బాబు బాబు. కరెక్ట్. మరి ఆ బాబు శోభన్ బాబు గారితో ప్రారంభమైంది, అంతకుముందు బాబులు లేరు ఇండస్ట్రీలో. ఓకే. శోభన్ బాబు గారికి ముందు బాబులు లేరు. రాజ్బాబుని బాబుని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీ. పిలవలేదు, అతను హీరో కాదు కదా మీరు పిలవలేదు. అది హీరోని కాదు బాబు అన్నారు. బాబునేమో మీరు రాజ్ అని, శోభన్ బాబు గారినేమో బాబుని. చక్రి ఖండిస్తున్నా నేను. కాదు, సోహన్ బాబు గారు ముందంటే రాజ్బాబు వాళ్ళందరూ కాంటెంపరీస్. పోనీ అప్పుడు ముందు కాకపోతే పక్కనైనా ఈయన బాబుని ఎందుకు అనలేదు? రాజ్బాబుని పిలిచేవారు, ఈయన బాబు అనేవారు. ఎందుకు అనలేదు బాబు అని? ఎందుకు అంటే ఆయన హీరో కాదు, కమెడియన్, ఈయన బాబుని. పోనీ ఏదో ఒక డిస్టింక్షన్ అనుకో. నేను ఏదో ఒకటిగానే ఫర్ ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నాను. నో ఇష్యూస్, ఫర్ ఫన్. నో, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే అతను హీరో అండ్ ఆయన కూడా ఆ లెవెల్ మెయింటైన్ చేసేవాడు. అతని పేరే శోభన్ బాబు, ఆయన బాబు అంటలేదు, ఆయన పేరు శోభన్ బాబు. ఆయన పేరు శోభన్ బాబు ఏం కాదు. శోభన కాదు, శోభనాద్రీశ్వరరావు. ఆయన పేరు అడిగితే నా పేరు శోభన్ బాబు అని చెప్పుకున్నారు. ఆయనకి ఎవరో పేరు మార్చారు, స్క్రీన్ నేమ్ శోభన్ బాబు అని. అలాగే మోహన్ బాబు, ఆయన పేరులో ఉంది. నాకు బాబు మోహన్ చెప్పాడు ఒకసారి, బాబు మోహన్ నీ పేరు ఎట్టెట్ట ఉందయ్యా నీ పేరు అన్న. అసలు పేరు మోహన్ బాబు చక్రి అది. సో స్కూల్లో ఇద్దరు మోహన్ బాబులు ఉంటే, అరే కన్ఫ్యూజన్గా ఉందిరా, నీ పేరు ఇవాళ నుంచి బాబు మోహన్ రా అని టీచర్ మార్చట. అదే ఏవో మార్పులు అనుకో. సో బాబు కల్చర్ లేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము తీసుండొచ్చు, సినిమా వేరు, నిజ జీవితం వేరు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పెద్ద బాబు చిన్న బాబు. అదే అఫ్కోర్స్.
సినిమా ఇండస్ట్రీలో నన్ను మా వంశీగాడు వర్మబాబు అనేవాడు. ఎందుకురా అంటే మరి వర్మ క్రియేషన్స్ నీ మీదే సినిమాలు తెస్తున్నాం కదరా, నువ్వే మాకు బాబు అనేవాడు. వర్మబాబు. సో I'll tell you this, culture కాదు ఏంటి చెప్పనా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.